నేను హైదరాబాద్ వెళ్తున్నప్పుడు హైవేకి పక్కన ఒక మిరప తోటను చూశాను. మిరప తోటలో మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో ఒక రొటేటింగ్ స్ప్రింక్లర్ ద్వారా వాటర్ పడుతూ ఉన్నది. సో స్ప్రింక్లర్ ద్వారా వాటర్ పడడంలో కూడా ఫిజిక్స్ సూత్రాన్ని మనం గమనించవచ్చు. ఇట్లాంటి వాటర్ స్ప్రింక్లర్లను ఇంపాక్ట్ స్ప్రింక్లర్స్ అంటారు. దీనిలో ఏముంటుందంటే ఒక నిలువు గొట్టం ఉంటుంది. గొట్టంలో నుంచి నీరు ఆ గొట్టానికి ఇరువైపులా ఉండే 2 నాజిల్స్ ద్వారా వేగంగా నీరు వస్తుంది. ఇది మొత్తం ఒక బ్రాస్ మెటల్తో ఒక బేస్ తయారై ఉంటుంది. ఈ గొట్టానికి ఈ నాజిల్స్కు ఎదురుగా ఒక ఇంపాక్ట్ ఆర్మ్ అంటే ఒక లోహపు బద్ద లాంటిది ఉంటుంది. ఈ లోహపు బద్దలో ఒకటి మాత్రమే ఒక నాజిల్ నుంచి వచ్చే నీటికి వ్యతిరేకంగా తాకేటట్టు ఉంటుంది. ఎప్పుడైతే జెట్ వాటర్ నాజిల్ నుంచి వచ్చేది ఈ ఇంపాక్ట్ ఆర్మ్ యొక్క ఒక చివరను తాకుతుందో, తాకగానే దాని మీద టార్క్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ పనిచేయడం వల్ల అది పక్కకు జరుగుతుంది. అది పక్కకు జరగడం వల్ల మొత్తం ఈ నాజిల్ స్ప్రింక్లర్ బేస్ అంతా కదులుతుంది, కొన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అది ఎంతవరకు రొటేట్ అవుతుందంటే దానికి అటాచ్ చేసిన స్ప్రింగ్ ఆపేంత వరకు. ఇలా పక్కకు జరిగిన తర్వాత స్ప్రింగ్ మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ ఇంపాక్ట్ ఆర్మ్ను తిరిగి వాటర్ జెట్ మీదకి తీసుకెళ్తుంది. సో జెట్టును తాకిన ప్రతిసారి అది కొంత తిరుగుతూ, కొన్ని డిగ్రీలు తిరుగుతూ 0 to 360 degrees తిరుగుతూ వాటర్ను తోటలో మొత్తం ఒక సర్క్యులర్ మోషన్లో వర్షం వలె వాటర్ని స్ప్రింకిల్ చేస్తుంది. ఇక్కడ మీరు వెళ్తే మీకు చిక్ 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 సౌండ్ అని వస్తుంది. చిక్ 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 అనే సౌండ్ వచ్చిన ప్రతిసారి ఆ ఇంపాక్ట్ ఆర్మ్ రిపీటెడ్గా క్రాషింగ్ విత్ ద వాటర్ నాజిల్ అని అర్థం.